హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా. ఇలా లాగి ఏంటంటే మా అక్కకు అప్పు కట్టేది ఉన్నది, జాగడానికి పైసలు ఇచ్చింది, ఇలా కట్టడానికి పోతున్నా. మెట్పల్లి పోయేదైతే మెట్పల్లి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇవాళ ఎందుకు పోతున్నానంటే ఈ టైం అయింది, పోను అనుకున్నా. కాకపోతే ఇవాళ మంగళవారం, అప్పు కట్టినా మంచిదట, తీసుకున్న వాళ్ళకు మంచిదట, కట్టిన వాళ్ళకు మంచిదట, అందుకనే పోతున్నాం. మరి అడికి అయినాక అన్ని చూపిస్తా చూడండి. మెట్పల్లి వాళ్ళ ఇల్లు, మా మమ్మీ వాళ్ళ ఇల్లు. మమ్మీ అంటే మా అమ్మ వాళ్ళ అక్క, అంటే మేము మమ్మీ అంటాం అన్నట్టు. అయితే వాళ్ళ ఇల్లు, ఊరు మొత్తం చూపిస్తాం. అట్నే వీలైతే ఒక ప్రాంక్ కూడా అనుకుంటున్నాం. కుదిరితే లేకపోతే లేదు, కుదిరితే అది కూడా వేస్తాం. ఓకేనా? మరి వెళ్దాం పారిగా. పోయేటప్పుడు మధ్యలో కూడా చూపించుకుంటూ పోదాం. ఓకేనా? ఇక నా కొడుకు అయితే ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు పట్టుకురావడానికి పోతుండు. నిన్న మొన్న తీసుకొచ్చుకోవచ్చు కదా, ఇయ్యాలనే పని తీరిందా? అన్ని ఇయ్యాలని కుదరమంటే కుదురుతాయా? ఏమన్నా అంటే ఇక నాకే సాకులు చెప్తుండు. ఏం చేయాలి? ఏమన్నా చేసుకొని సపడకోకున్నా. ఇక ఇప్పుడైతే మేము బావార్చులు ఉన్నాం. ఇక అమ్మ బిర్యానీ తినమంటే అస్సలే తినా అన్నది. నేనే బలవంతం చేసి ఆపిన. ఇక్కడ అంటే ఎప్పుడన్నా అది ఎత్తే మేము అంటే ఇంటికి తీసుకొస్తాము, అక్కనే ఇంటికి అన్నది నేను. బయట అంటే అమ్మకు నచ్చదు తినుడు. ఇక నేను అమ్మ నాతో నచ్చిన ఒక అమ్మ తినబోతే ఎట్లుంటుంది, తినమ్మా అంటే సరే ఇక నా మాట ఎందుకు కావాలని చెప్పని అమ్మ తిన్నది. తిన్న తర్వాత బిర్యానీ అయితే మస్తుందిరా అని అంటుంది. లెగ్ పీసులు మా అమ్మకి ఇష్టమే, నాకు ఇష్టమే, కానీ అమ్మకు రాలే, నాకు వచ్చింది. ఇగో మేమైతే మెట్పల్లికి వచ్చినాం. ఇంకా కొంచెం అయితే ఇక మా అక్క సందు మరుతుంది చూడండి, సందులు కూడా చూపిస్తా. ఇగో ఇదే మా అక్కిల్లు. మా అక్క ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడే లోపలికి పోతున్నా. మరి మా అక్క ఉన్నదో ఎటన్నా వేయిందో కానీ పొద్దు పోయి వచ్చినాం. ఇక కాళ్ళు అయితే కడుక్కుందాం. అక్క ఏందమ్మా ఒక్క కనబడతలేరు? అక్క అంత బాగా తమ్ముడు గుర్తుపట్టారు కదా మా తమ్ముడు. అంతకుముందు పోయిన వీడియోలు చెప్పలేదా నల్లగొండ దాంట్లో ఏది మేకలతో ఒక కామెడీ ఉండే కదా మా తమ్ముడే. ఇటు నమ్మెట్టిందిరా లేదు చూసినాం. పొంది ఒకసారి మూత గ్లామర్ వైట్ మస్త్ అవుతున్నావు. అబ్బా నీ ఎంత కత్తి అన్న నువ్వు ఎంత ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే నువ్వు కూడా అదే కదా. ఓ ఇదే మా తమ్ముని రూమ్. ఇది వాళ్ళ వైఫ్ పక్కపంటే వాళ్ళ కొడుకు అంటే కాదు, అంటే వాళ్ళ కొడుకు కూడా మస్తు ఉంటాడు, ముద్దుగా మంచిగా ఉంటాడు అని లెక్కనే. లవ్ సింబల్ వచ్చింది. మా ఇద్దరిలో లక్ష్మక్క వాళ్ళు ఏర్పడి చేయండి. నువ్వే సైలెంట్ ఉంటుందంటే ఇగో ఏ అమ్మనే కదా మాకు ఇట్లాంటి నడకడుకున్నాను అట్లానే ఏం కదా మధ్య ఎంటకలు మంచిగా మమ్మీ మొన్నడికి శివలంగుడి అంటే ప్రతి సన్నాడికి ప్రజలు వస్తారు. అవును చాలా మంది వస్తారు. ఆయన నిజమేనా? వచ్చి చూయించుకుంటారు. దేశం పోయినోళ్ళు, దేశ అచ్చటోళ్ళు అన్ని ఇక్కడ చేస్తారు. ఇక్కడ మొత్తం బిల్డింగ్లు విలేజ్. కానీ మస్తుందిరా పొడుగులా. పొడుగులు అయితే మస్తున్నది తెలుసా ఇది. అమ్మ వెళ్తుంది. ఇప్పుడైతే కిందకు వదాం మనం. ఇప్పుడు అప్పు కట్టాలి కదా, అప్పు కట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అన్ని లెక్క పెట్టుకున్నాకంతే, లెక్క పెట్టుకోపోయినాకంతే. ఎందుకో నమ్మకం లేదేంది మా మీద మమ్మీకి. ఇక నమ్మకం ఉన్నది అక్కయ్యలు అన్నప్పుడు నమ్మకం ఉన్నడే. అసలు నేను లెక్క పెట్టుకోకుండా తీసుకుంటున్నాను, ఎందుకంటే అంత నమ్మకం అక్కయ్యలు. మరి కాదా? నమ్మకం కరెక్ట్ అని ఒకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం 19,000 మిత్ అయింది కదా. అమ్మ ఏం చేసిందంటే 10,000 ఆపి
9,000 మిత్తి కట్టింది. ఇప్పుడు 60,000 ఇచ్చినావు కానీ 60,000కు 19,000 మిత్తి అయింది. 19,000 మిత్తి అయితే ఇక 9,000 తీసుకో మిత్తి, 10,000 ఇడిచిపెట్టా అంటున్నాడు. అట్లుండదు. అట్లా అంటే 1000 2,000 ఇడిచి పెడతారు, నా 2,000 3,000 కానీ 10,000 ఇడిచి పెడతారా? చూస్తున్నావు అక్క చెల్లి అనేది ఏమన్నా ఉందా? నాకు ఇప్పుడు 2 ఆడపిల్లలు అయ్యి, వాళ్ళకు ఈ బిడ్డకు 2 బిడ్డలు, ఆ బిడ్డకు 2 బిడ్డలు అయ్యి, మనమరాళ్ళు అయ్యి, పట్టగొచ్చులు పెట్టుమనబట్టి, తోక ముప్పులు పెట్టుమనబట్టి, చెల్లెలు మూలకలు పెట్టి, నీకేమన్నా బిడ్డలు ఉన్నారు అడిగేందుకు? మనవరాలు వచ్చింది కానీ ఏ మనవరాలు? మనవరాలకి ఇప్పుడు ఆ మనవరాలకి సాకెట్లా అని ఉంగురం వాళ్ళ అమ్మమ్మలు చేపిస్తారు. ఆ చెప్పినా నన్ను చెప్పి అంటున్నారు. అమ్మమ్మలు చేపించుడే, ఎందుకంటే నానమ్మలు ఎంతో కొంత ఎంత ఇంట్లో జాగాలు ఉంటే ఇస్తారు. ఇక పని నద్దు, ఒక 2,000 ఇడిచి పెడతా. ఆ సుమన్ ముఖం చూసి 2,000 ఇక నాకు కూడా వాళ్ళ ముఖం చూసి సుమన్ ముఖం చూసి సుమన్ ఏమవుతాడు? కొడుకు మరి కొడుకే బిడ్డకు ఏమో అన్ని పెడతా అంటున్నావు, ఆడు కూడా కొడుకే కదా మరి. ఆడపిల్లలలోనికి ఇంకా సుమను పోంతి ఆ అమ్మ అక్కలకి ఇల్లు అనాలి అనల్లా వాళ్ళు కూడా దగ్గరికి రాగిట్టు కట్టడానికి అయితే ఏ అత్త పెట్టుడే దేని లెక్క దానికే ఉంటది మరి. ఇక అన్నేమో కానీ ఇక 9,000 ఇస్తాడట, 10,000 ఇడిచిపెట్టు. వేరే సంవత్సరం కడితే మళ్ళా ఈ సంవత్సరం దగ్గర వాళ్ళకి తెలుసు సుమని కట్టాను కూడా వచ్చిన రాంగా 2,000 నాకు వాళ్ళు పని చేసి ఇయ్యరు, నేను కొత్తగా దింపుకుంటున్నా. కాబట్టి కాదు 2,000 రూపాయలు ఇడిచి పెడతా చెల్లె, మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే ఇచ్చినట్టు చూసుకోవాలి. నేను నీకు ఇస్తాను, నాకు నాకు నేను ఇయ్యానా? పొట్టెని ఇస్తున్నా ఇప్పుడు అందరికి, దా నీకు కూడా ఇస్తా. కానీ ఎందుకంటే దగ్గర ఉన్న కాడ ఇక ఇచ్చిపెట్ట 5 రూపాయలు ఇచ్చిపెట్టకపోతే అక్క చెల్లి అనేది ఎక్కడ ఉంటుంది? ఇక వంటివి సుమన్ ముఖం చూడు పాపం, అడిగి మొన్న డెవలప్ అవుతుంది. 3,000 రూపాయలు ఇడిచి పెడతా. ఇక నన్ను ఏం అడగకు, నాకు బిస్తు బాగా లక్షలు అయితేనేమో బాగా మిత్తి అవుతుంది, తక్కువ పైసలు కొన్ని అడ్డి, కొన్ని అడ్డిలలో మళ్ళీ ఇడిచిపెట్టు అని పడుతుంది. ఇదేమన్నా పద్ధతేనా? నువ్వేం మాట్లాడవు? అంతేగా అంతేగా పెడతారా? పోంతి మమ్మీ, ఇగో రాను రాను నేను మంచిగా చూసుకుంటా, కొడుకులు పట్టించుకోకుండా నేను పట్టించుకుంటా. ఇప్పుడు ఎంత మాట అంటే 10,000 ఇచ్చి పెడుతున్నావు అంతే కదా, రాను నీకు లక్షలు పోయినా మంచిదే, నిన్నంత చూసుకుంటా. అయితే మీరు తొందర ముసలోళ్ళు గారి మీరు తొందర ముసలోళ్ళు గారి చూసుకుంటారు. రాకేష్ అయితే ఇంకా బంగారం. విడిచిపెట్టే ఇక నువ్వు కూడా చూసుకోవాలి. నిరుడు కట్టి నిరుడు 8,000 అడ్డి కట్టినావు, ఇప్పుడు 8,000 అడ్డి కట్టినావు. గుండుగా చేతేసుకొని వద్దున్నావు కానీ ఏమడాల గుండు మళ్ళా కాదు, సొంత అక్క చెల్లెలేని, అయ్యో దూరం వాళ్ళు కాదు ఎవరు కాదు, కొడుకునైతే బంగారాసు కొడుకునైతే నీకు ఇంకట్లేత. ఇప్పుడు ఒక్కొక్క 1000 శ్రీమంతురాలు అయితే 10,000 ఇడిచిపెట్టే పరాకు పడది చెప్పు. అందుకే పేదోళ్ళం ఇడిచిపెట్టి లాస్ట్ చెప్పిగా, లాస్ట్ ఒక మాట చెప్పిగా, నేను అన్న దీన్ని కోసరానే, ఇక నేను అస్సలు కోసరా. నువ్వెంత ఏమంటే అది తిత్తా, నేను ఎందుకు కోసరాలి? చెల్లె నీకు తెలియదా? నువ్వెంత ఏమంటే అది తిత్తా చెప్పేసి, ఇక నాకు అవన్నీ తెలియదు. ఊక కోసుతున్నారు కాబట్టి ఇక 10,000 అడ్డు ఇడిచిపెట్టాలా? సరే, నీకంటే ఎక్కనా కొడుకు కంటే నీకంటే ఎక్కనా? అంటే ఉన్నది మనసులో ఉన్నది కానీ మెల్లగా తొందరనా అంతే ఆయన తీసి పెడతారు అన్నది. మా యూట్యూబర్ కూడా ఏమనుకుంది గుర్తేనా? చెల్లెనైనా 10,000 ఇడిచిపెట్టామంటే ఇడిచిపెడితేమో గంతగానో పత్తడంగా ఇస్తున్నావు అని అందరూ నువ్వు అనకపోతే అన్నమాట. ఇక ఇప్పుడు వాళ్ళకు కూడా సంతోషమైంది. కానీ మేము ఒకటి చెప్తా, ఫీల్ కాకు. అయితే ఇసిపెట్టినావు, నీ ప్రేమకు తీసిపెట్టినావు కదా, అయితే మేము వీడియో కోసమని మా అక్క తీసిపెట్టాను, లేకపోతలేదు ఇస్తాం మేము, కాకపోతే మా వీడియో అవుతుందని చెప్పని అమ్మ అన్నది. నువ్వు అన్న అనుకున్న పైసలు మొత్తం కడతాము, కానీ దేని దేవాల నీ నోటి నుండే తక్కువ వేసిండు ఎట్లయితే కానీ. ఓకే, దేవుని దయ వల్ల అయితే మా మమ్మీ 10,000 తక్కువ వేసింది. మొత్తం ఎంత 60,000 ఇచ్చేది ఉండే, 19,000 మిత్తి అయింది. అలాగే 9,000 ఇస్తున్నాం, 69,000 ఇస్తున్నాం, 10,000 కట్ చేసినాం. ఓకేనా? కాగితం మా మమ్మీ దింపియని, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళే దింపాలంట. మంగళవారం వచ్చిన
ఇస్తే మాకు మంచిదట, తీసుకుంటే మీకు మంచిదట. సరే మీకు తెలుసుకున్నా. లక్ష్మి ఎత్తుకుంటే అంతే చాలు. ఓకే, ఇగో మీ దాంట్లో కూడా వీడియో చూసిన వాళ్ళు కూడా ఎవరైనా పేదోళ్ళు ఉన్నా ఎవరు ఉన్నా అని కొంచెం అప్పులు తీసుకునేది ఉంటే కుటుంబం ఆదుకోండి. ఇలా కాదు వేరే వాళ్ళు అయినా కానీ కొంచెం మిత్తులు కానీ అక్కలే కానీ చెల్లెలే కానీ అన్నదమ్ములే కానీ దగ్గరలో ఇవ్వాలైనా కానీ కొంచెం నాదన ఉన్నోళ్ళు ఉంటే అలా లేపాలంటే మీ వల్లనే అవుతుంది. ఉన్నోళ్ళు పేదోళ్ళే ఏదో అంత సాయం చేసి కొద్దిగా నాదన ఉన్నోళ్ళని లేపుకోండి. మీరు కూడా గట్లే ఉండాలి. ఇట్లాంటి అక్క ఉండాలి, ఇట్లాంటి చెల్లెళ్ళు ఉండాలి. ఏమైతే అయ్యో ఇట్లాంటి పెదబాపు కూడా ఉండాలి. ఎందుకంటే చెప్పన్నా ఒక్కొక్కరు అయితే ఏమంటారు ఎందుకు ఇచ్చి పెడుతున్నాయి అవసరం అని చెప్పని అంటారు. కానీ మా పెదబాపు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏమని వేసుకుని అని చెప్పని సైలెంట్ ఉంటాడు. కొంచెం సీరియస్ అయ్యిండు. ఆయన ఎవరు సైలెంట్ ఉంటాడు అంటే అక్క చెల్లెలు ఇసి పెడతాడు అన్నట్టు. ఓకే, మరి ఇక అచ్చుడు పని అయిపోయింది మాది మమ్మీతోని, ఇక ఎల్లుడే ఉంది. చెప్పిస్తా ఉండు వాళ్ళు ఉండు రేపు పోదురు. అది మమ్మీ కాదు, ఇప్పుడు చికెన్ మటన్ తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుంది మమ్మీ ఇప్పుడు తినదు. థమ్స్అప్ తెచ్చుకుందాం తాగుదాం. పొద్దున్న లేచిపోదురు 5 గంటలకు 5:30. పొద్దునట్టు కుదరదు కానీ కొంచెం వెనక వద్దాం, ఇతను మాట్లాడి కొంచెం వెనక వద్దాం. ఓకేనా? పాతిలు చూసేద్దాంపా. ఓకే, అక్కడ పాతిలు వద్దాం. ఓకే, నమ్మో వర్షం అవుతుంది కదా అమ్మ. చెల్లె వీడియో తీస్తుంది, బాగా పైకి వచ్చినట్టు చూసుకోండి. బాగా అదే లైకులు కామెంట్లు అని లైక్ కొట్టండి, షేర్ చేయండి. లక్షల శ్రీమంతులు కావాలంటే మీ ఆశీర్వాదమే. వావ్ నైస్ మమ్మీ. చూసినావా? మా అక్కది కూడా నాదే మాట సేమ్. మొత్తం చేంజ్ చేయించినట్టు కొడుతురు కదా. లేదన్న ఇది అంటే సుడ్మూడు గొడవ పెట్టించినాం. ఫస్ట్ ఇట్లా లేకుండే ఇది జయశ్రీరామ్ మొన్న రాశారు. వావ్, అప్పుడు మస్తు తేడా అయింది తెలుసా. ఇగో ఇదే మా అక్కోళ్ళ పాతిల్లు. మస్తుంది కదా, జాగ కూడా మస్తు పెద్దగా ఉన్నది. అక్కోళ్ళది పాతిల్లు ఎక్కడ కొట్టిల్లు కట్టిన తర్వాత కిరాయిలు ఇస్తారట వాళ్ళకన్నా. ఈ మెట్ల కింద చూడుర్రి, చిన్నగా బుడ్డగా మంచిగుంది కదా. 2 ముసలోళ్ళ నుంచింది. కరెంటు బిల్లు కట్టుకొని ఉండు రమ్మనంటే ఉన్నారు పాపం వాళ్ళు. మొత్తం బాడీ పెంచుతున్నట్టున్నావు కదా. ఏది కండలు పెట్టరు ఒకసారి. లెవ్వే అని కూడా మళ్ళీ చూపెట్టాడు. అబ్బో ఇంకా మస్తు. ఎంత పడ్డాయి ఆన్లైన్ ఇవి 3100. తక్కువ పడ్డాయి మరి. అందరూ చుట్టమే పోతే కళ్ళు తెప్పిస్తారు. మావాడు థమ్స్అప్ ఇప్పించిండు చూసిర్రా. అంటే తప్పు అనుకోకుర్రి. అయితే మావాడు ఏంటంటే ఫస్ట్ కళ్ళు తాగు, అయితే దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది అన్నట్టు మావానికి. కొన్ని రోజులు హాస్పిటల్ కూడా పడ్డాడు అన్నట్టు. దానివల్ల ఏం చేసిందంటే కళ్ళు తాగుడు మొత్తానికే మానేసిండు. ఇప్పుడు ఇది కూడా తాగాడు కానీ నేను వచ్చిన చెప్పి, ఎందుకంటే ఇక నేను కూడా అవి ముట్ట ఓన్లీ థమ్స్అప్ బ్రాండే నాది. అందుకోసమని ఇప్పుడు థమ్స్అప్ తెచ్చిండు. కళ్ళు బిల్లు అయితే ఏం ముట్టడు మావాడిగా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తున్నా అంతే. ఎందుకంటే కళ్ళు వల్ల చాలా నష్టపోతారు. తాగండి, మొత్తానికి బంద్ అయ్యమని అంటలేను కానీ ఎప్పుడో ఒకసారి చుట్టం అయిపోయినప్పుడు ఏమైనా పండగలప్పుడు అంతే. ఓకేనా? వర్షం మళ్ళీ అందులో ఇదొకటి మంచి వర్షంలో మంచిగా తాగుతున్నాం చల్లటిది. ఇక అప్పు కట్టేసుడు అయింది, చుట్టమైతే అయిపోయింది. ఇక ఓదాం పండి, వర్షం కూడా వస్తుంది, పొద్దు కూడా బుక్కుతుంది. చూసిరు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? ఇక వర్షం చూడు ఎట్లా కొడుతుందో.